మొక్కల్ని వేసవిలో బాగా ఎండబెట్టినట్టయితే, అంటే మూడు బ్లోక్లతో నల్ల రేగడి భూముల్ని సుమారు 25 నుంచి 30 సెంటీమీటర్ల లోతు దుక్కు దున్నుకుని వేసవిలో బాగా ఎండనిచ్చినట్లయితే దాంట్లో ఉన్న చీడపీడలన్నీ కూడా పోతానికి ఆస్కారం ఉందన్నమాట అండి. తర్వాత ఆ నేలలు వర్షాకాలపు జల్లుల తర్వాత మెత్తని దుక్కు దున్నుకుని ఎంపిక చేసుకునే మొక్కలను బట్టి ఆ మొక్కల్ని గుంతలు తీసుకుని నాటుకుంటూ మంచిదండి. ఓకే సార్, అసలు ఈ అరటి తోటలు ఏ సమయంలో వేసుకుంటే మంచిదంటారు? అంటే రైతులకు అధిక ఆదాయం వచ్చేదానికి. అంటే ముఖ్యంగా అరటి తోటలు జూన్ జూలై మాసాల్లో వేసుకున్నట్లయితే అధిక దిగుబడులు వస్తూ ఉంటాయండి. అలాగే ఈ తర్వాత సంవత్సరం పొడుగునా కూడా నాటుకోవచ్చు. అంటే మనం జూన్ జూలై నుంచి ఆగస్ట్ సెప్టెంబర్ వరకును, అలాగే మరలా జనవరి నుంచి మార్చ్ ఏప్రిల్ నెల వరకు కూడా అరటి తోటలు వేసుకోవచ్చు అండి. అంటే వేసవకాలంలో వేసుకునేటప్పుడు మాత్రం మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా టిష్యూ కల్చర్ అరటి మొక్కలు నాటుకుంటున్నాం. ఆ వేసవికి తట్టుకునేటట్టు ఉండాలి ఆ మొక్కలు. అంటే ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలు ఎంపిక చేసుకునేటప్పుడు రైతులు 45 నుంచి 60 రోజులు హార్డింగ్ అంటే షేడ్ నెట్ హౌస్లో పెంచిన మొక్కల్ని, అంటే సుమారు 4 నుంచి 5 ఆకులు బాగా వెడల్పుగా ఉన్న పెద్ద ఆకులు వచ్చిన అరటి మొక్కలు నాటుకున్నట్లయితే ఈ వేసవి వేడికి తట్టుకుని అరటి బాగా నాటుకుంటుంది, బలంగా పెరగడానికి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలు ఎంపిక చేసుకునేటప్పుడు వాళ్ళు మంచి కంపెనీల నుంచి ఎంపిక చేసుకుని DBT అక్రిడేషన్ ఉన్న ల్యాబ్స్ నుంచి తీసుకున్నట్లయితే వాళ్ళకి మంచి రకమైన టిష్యూ కల్చర్ మొక్కలు వస్తాయి. ఈ మొక్కలు వేసవకాలంలో నాటుకోవాలంటే మనం ఆ టిష్యూ కల్చర్ అరటి మొక్కలు నాటే ముందు జనుము మనం ఆ వరుస సాళ్లలో 15 రోజులు 20 రోజుల ముందు జనుము వేసి తర్వాత అరటి మొక్కలు నాటుకున్నట్లయితే ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలకి మొక్కలు చనిపోకుండా ఆ నీడ ఉండటంతో అవి నాటుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే వేసవకాలంలో ముఖ్యంగా అరటి తోటలు వేసుకునేటప్పుడు ఇది గమనించాలి, టిష్యూ కల్చర్ అరటి మొక్కలు. అలాగే ఈ మన కోస్తా జిల్లాలో అంటే డెల్టా రీజియన్లో ఎక్కువగా రైతు సోదరులు పిలకని ఎంపిక చేసుకుని నాటుకుంటం జరుగుతుంది. అవి కూడా కర్పూర, అమృతపాణి, తెల్ల చక్రకేళి రకాలు అయితే అంత ఇబ్బందికరంగా ఉండదు. ఒక పచ్చరటి రకాలు వేసుకున్నప్పుడు వేసవిలో వేడి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటే కనుక ఎక్కువగా చనిపోతాయి, దానికి దుంపకుళ్ళు తెగులు వచ్చి చనిపోవటానికి ఆస్కారం ఉంటుంది. అక్కడ దుంప నాటేటప్పుడు కూడా రైతులు ఈ జనుము పచ్చ రొట్ట ఒక 10-15 రోజుల ముందు జనుము నాటి తర్వాత ఈ పిలకలు నాటుకున్నట్లయితే అది బాగా తేలిగ్గా బతికి ఆరోగ్యవంతంగా పెరగటం మొదలు పెడతాయండి అవి. ఓకే సార్, ఇప్పుడు మామూలుగా సాంప్రదాయ పద్ధతిలో అరటి పిలకలు నాటుకోవడం కంటే టిష్యూ కల్చర్ ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. అసలు ఈ టిష్యూ కల్చర్ ద్వారా పెంచడం వలన రైతు సోదరులు పొందే లాభం ఏంటి? అంటే ముఖ్యంగా ఈ మనం పిలక ఎంపిక దగ్గర ఆరోగ్యవంతమైన పిలకల నుంచి ఎంపిక చేసిన దుంపల నుంచి ఈ కణజాలాలతో ఆ టిష్యూ కల్చర్ అరటి మొక్కలు తయారు చేయటం జరుగుతుందండి. అంటే ఆరోగ్యవంతమైన అధిక దిగుబడినిచ్చే మొక్కల నుంచి పిలక ఎంపిక చేసి ఈ టిష్యూ కల్చర్ ల్యాబ్లో వాటిని పెంచి తయారు చేసి రైతులకు ఇవ్వటం జరుగుతుంది. మామూలుగా అయితే ఈ సూది పిలక అంటే 2-3 నెలల వయసు ఉన్న సూది పిలకని ఎంపిక చేసుకుని మళ్ళీ దానికి ఏ విధమైన చీడపీడలు రాకుండా ఉండటం కోసం మళ్ళీ ఆ సీడ్ ట్రీట్మెంట్ అంటే పిలకల్ని మందు ద్రావణంలో అంటే మోనోక్రోటోఫాస్ 1 లీటర్ నీటికి 2.5 గ్రాములు 2.5 ml మోనోక్రోటోఫాస్, అలాగే 5 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ మందు ద్రావణం కలిపి 15 నుంచి 20 నిమిషాల సమయం వాటిని ఆ మందు ద్రావణంలో ముంచి తర్వాత నాటుకోమని చెప్పడం జరుగుతుందండి. ఈ పిలక ఎంపిక చేసేటప్పుడు రైతు సోదరులు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారంటే గుత్తకి ఇచ్చేస్తారండి. ఆ గుత్తకిచ్చిన కూలీలు వాళ్ళకు అనువైన పొలాల నుంచి రకరకాల పిలకలు అంటే 1 నెల వయసు నుంచి 4-5 నెలల వయసు ఉన్న పిలకలు కూడా ఎంపిక చేసి తీసుకొచ్చి నాటేస్తూ ఉంటారు. దానివల్ల ఏమిటంటే తక్కువ దిగుబడి, అంటే ఎక్కువ వయసున్న పిలక నాటుకున్నప్పుడు
అది తక్కువ సమయంలో గెలవేయటం వలన అది చిన్న గెలలు వస్తాయి. అదే సరైన వయసు అంటే 2-3 నెలల వయసు ఉన్న సూది పిలక ఎంపిక చేసుకున్నప్పుడు అవి సమాంతరంగా పెరిగి దాని కాల సమయం పూర్తయిన తర్వాత గెలలు పెద్దగా వస్తూ ఉంటాయండి. కానీ ఇక్కడ టిష్యూ కల్చర్ అరటి మొక్కల దగ్గర ఏంటంటే మనం ముందే ఆ టిష్యూ కల్చర్ అరటి మొక్కలు తయారు చేయడానికి ముందే మనం ఆరోగ్యవంతమైన ఎక్కువ దిగుబడినిచ్చే అరటి తల్లి మొక్కల నుంచే పిలకని సేకరించి వాటిని కణజాలాలతో ఈ టిష్యూ కల్చర్ మొక్కలు తయారు చేస్తారు. ఆ తయారు చేసి మనకి ఇవ్వటం మూలాన్ని ఒకేసారి అవి అంటే ఒక నెలలో మొత్తం గెల్లలన్నీ ఈనిక తయారీ మళ్ళీ ఆ గెల్లలన్నీ కోసుకుంటాం జరుగుతుందండి. అంటే కాల పరిమితి తగ్గుతుంది. ఒకేసారి అధిక దిగుబడులు అంటే ఎక్కువ వ్యత్యాసం లేకుండా గెల్లలు ఒకే మాదిరిగా వచ్చి ఎక్కువ గెల్లలు రావటం జరుగుతుంది, ఎక్కువ దిగుబడులు రావటం జరుగుతుంది. అందుకని ఇప్పుడు ఈ మధ్యకాలంలో టిష్యూ కల్చర్ అరటి మొక్కలు నాటుకున్నప్పుడు మామూలు పిలక కన్నా కూడా మనకి 15-20% అధిక దిగుబడులు వస్తాయండి. మనకి అధిక దిగుబడులు అలాగే మంచి పరిమాణం మంచి క్వాలిటీ ఉన్న అరటిగెలను మనం మార్కెట్లోకి తెచ్చుకోవచ్చు అండి. అది ఓకే సార్, అసలు సాంప్రదాయ పద్ధతిలో ఇప్పుడు పిలకలు ఎంచుకునేటప్పుడు 2-3 నెలల పిలకలు ఎలా ఎంచుకోవాలి అని చెప్పారు. అదే మరి టిష్యూ కల్చర్ అరటి మొక్కలు నాటుకునేటప్పుడు అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? అంటే టిష్యూ కల్చర్ అరటి మొక్కలు ఇందాక చెప్పినట్టు 45 నుంచి 60 రోజులు వాటిని హార్డెన్ చేసిన పిలకలు అంటే షేడ్ నెట్ హౌస్లో పెంచి హార్డెన్ చేసిన మొక్కల్ని కంపెనీ వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు అది సప్లై చేసేటప్పుడు అది పూర్తి కాల పరిమితి వచ్చిందా లేదా అని తెలుసుకుంటానికి కనీసం 30 సెంటీమీటర్లు ఎత్తుండి 4 నుంచి 5-6 ఆకులు ఉండేలాగా అంటే కొద్దిగా వెడల్పాటి అరిచేతి వంటి వెడల్పాటి ఆకులు ఉన్నవైతే అవి ఆరోగ్యంగా బలంగా ఉన్నట్లు లెక్క. ఇప్పుడు ఈ రైతులు వాళ్ళ అర్జెన్సీని బట్టి ఈ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు చాలామంది కూడా వాటిని పూర్తిగా దాన్ని హార్డెన్ చేయకుండా అంటే 40-45 రోజులు పూర్తవకుండానే 30-35 రోజులకే రైతులకు ఇచ్చివేయటం జరుగుతుందండి. అటువంటి మన ఈ వేసవికాలంలో అంటే మే జూన్ నెలలో నాటుకున్నప్పుడు అలాగే మార్చి ఏప్రిల్లో నాటినప్పుడు ఈ అధిక ఉష్ణోగ్రతలు ఉండి ఆ మొక్కలు చనిపోవటం జరుగుతుందండి. అవి ముఖ్యంగా రైతులు గమనించాల్సి వస్తుంది ఏంటంటే ఆరోగ్యవంతమైన పిలకల్ని మొక్కల్ని ఎంపిక చేసుకుంటాం అంటే అవి పూర్తి కాలంగా అవి హార్డెన్ అయినాయా లేవా అవన్నీ తెలుసుకుని నాటుకున్నట్లయితే ఎక్కువ మొక్కలు చనిపోకుండా ఉంటాయండి. అవి దానికి మనం అధిక దిగుబడులు మనం అప్పుడు ఆ మొక్కలు నాటుకుని అవి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనం వాటికి ఇవ్వాల్సిన ఎరువులు అవన్నీ కూడా సిఫారసు చేసిన ఎరువులు ఇవ్వటం జరుగుతుందండి. ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలు కానీ పిలకలు కానీ ఎంపిక చేసుకుని నాటుకున్నప్పుడు మనం ఎంపిక చేసుకున్న రకాన్ని బట్టి రకానికి అంటే పచ్చరటి రకాలు అయితే పెద్ద పచ్చరటి. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు, మనం దీని గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం. హలో నమస్కారం అండి, మీ పేరు? ఓకే అండి, మనతో సార్ ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఇప్పుడు ఈ టిల్ట్ వస్తుంది మేడం, ఈ టైంలో టిల్ట్ వస్తుంది అంటే వైరస్ స్ప్రెడ్ అవుతుంది. ప్రాపగండజోల్ అండి, టిల్ట్ వస్తుంది అంటే వైరస్ వస్తుంది. ఓకే, మీ ప్రశ్న ఏంటండి? దానికి ఏంటి మీ ప్రశ్న పూర్తిగా లేదండి, ఏంటండి? ఏంటండి అది ఎల్లో కలర్ గెల వేసే టైంలో ఎల్లో కలర్ వస్తుంది, మరటి మొక్క ఎల్లో కలర్ వస్తుంది, వేసిన తర్వాత కూడా ఏ రకం అండి? ఎల్లో కలర్ వస్తుందా సార్? రకము మీరు వేసిన వైరస్ స్ప్రెడ్ అవుతుంది సార్. మీరు వేసిన రకం ఏంటండి? అది టిష్యూ కల్చర్ అంటే రకం అంటే మనం ఏం తెలియదు కదా, మొక్కలు తెప్పించాం కదా హైదరాబాద్ నుంచి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? వరంగల్ సార్, వరంగల్. టిష్యూ కల్చర్ మీరు వరంగల్లో వేసుకున్న టిష్యూ కల్చర్ అరటి మొక్కలు అన్ని కూడా గ్రాండ్ 9 అనే రకం అండి, పచ్చరటి రకం. అంటే ఇది వరకు మాకు తెలియదు సార్. ఇప్పుడు ఎంత అండి మీ తోట వయసు ఎంత అండి? అది 8 months అవుతుంది సార్ ఎగ్జాక్ట్లీ. ఏమవుతుందండి సార్? ఏమవుతుంది మీ మొక్కలకి? ఏమవుతుంది? ఆకులు ఎల్లో కలర్ గా మారిపోతున్నాయి సార్. అంటే అడుగాకులా పైనుంచి పైన చివర్లు అడిగి కాదు, పైనుంచి కిందికి వస్తుంది కదా. పైనుంచి పసుపు రంగు వస్తుందా అండి, కింద ఆకుల నుంచి పై ఆకులకి వెళ్తుందా? అది నేను అడుగుతున్న ప్రశ్న. అవును సార్. అంటే కింద ఆకుల నుంచి పైకి పండుతూ వెళుతుందండి.
అవును సార్, అవును సార్. మీరు పొటాష్ ఎరువు ఎంత ఇస్తున్నారండి? పొటాష్ ఎరువు ఎంత వేసారు నెలలో? పొటాష్ అంటే 3 times వేసారు సార్. అంటే మీరు ఎంత ఇస్తున్నారండి? 3 times అంటే ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఎంత ఎరువు ఇచ్చారు? సపోజ్ 2000 మొక్కలకు వచ్చేసి 12 bags పడ్డాయి సార్ 3 times లో. ఎంత అండి? 2000 మొక్కలకి 12 bags పడ్డాయి సార్. 3 times వేసారు, నైట్రోజన్, DAP అట్లా కలిపి. అలా కాదండి, పొటాష్ ఎరువు నేను అడుగుతున్నా. మీరు ముఖ్యంగా ఇక్కడ గమనించవలసింది ఏంటంటే 12 bags సరిపోదండి. మీరు ఎర్ర నేల అండి, నల్ల నేల? మీ వరంగల్లో రెడ్ సాయిల్ లో ఒక అరటి మొక్కకి మీరు డ్రిప్ ద్వారా ఇస్తున్నారా, నేలలో వేస్తున్నారండి ఎరువు? ఏంటంటే నేలలో వేస్తున్నారా? నేలలో వేసేటప్పుడు మొక్క నాటిన దగ్గర నుంచి ప్రతి 30 రోజులకి మీరు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ నేలలో వేసుకుని ఉన్నట్లయితే తర్వాత ప్రతి 30 రోజులకి 110 గ్రాములు యూరియా, 80 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్, అంటే మీకు సుమారు 500 మొక్కలకి సుమారుగా నేను చెప్తున్నా ఒక బస్తా యూరియా, 40 కేజీలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ప్రతి 30 రోజులకి అలాగ 6 దఫాలు ఇవ్వాలండి. 30, 60, 90, 120, 150, 180 రోజులు అలా 6 దఫాలు ఇవ్వాలి. మీరు ఇచ్చిన పొటాష్ ఎరువు చాలా తక్కువ ఇచ్చారు, అందువల్లనే అడుగాకులు గెల వేసేటప్పుడు పొటాష్ ఎక్కువ కావాలండి మొక్కకి. పొటాష్ లోపం, అది పొటాష్ లోపం అండి. ప్లస్ అదిని చలి ఈ సంవత్సరం చలి ఎక్కువగా ఉంది. చలి ఎక్కువగా ఉన్నప్పుడు అదే నేను చెప్తున్నా వినండి, ఆ చలికి కూడా పొటాష్ ని సరిగ్గా నేలలో నుంచి మొక్క తీసుకోలేదండి. దాన్ని మీరు ఏం చేస్తారంటే సల్ఫేట్ ఆఫ్ పొటాష్, అది మార్కెట్ లో మీకు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అని దొరుకుతుంది, లేకపోతే 0.050 అని దొరుకుతుంది. ఈ ఎరువుని 1 లీటర్కి 5 గ్రాముల చొప్పున నీటిలో కలిపి 0.5 ml జిగురు మందు కలిపి ఆకులు గెలలు తడిసేలా పిచికారీ చేసుకోండి. మీకు ఆకులు ఎండిపోకుండా ఉంటాయి, పసుపు రంగులోకి మారకుండా ఉంటాయి, అలాగే గెలల తయారు కూడా బాగుంటుంది. ఈ సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ఒక దఫా మీరు పిచికారీ చేసుకున్నట్లయితే రెండో దఫా 13-0-45, అది కూడా 1 లీటర్కి 5 గ్రాములు 0.5 ml జిగురు మందు కలిపి ఆకులు గెలలు తడిసేలా పిచికారీ చేసుకోండి. మీకు ఆకులు పండటం ఆగుతుంది, గెలల తయారు కూడా బాగా వస్తుందండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. పసిడి పంటలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో స్వల్ప విరామం. ఇంకా చెప్పు. అంతే. అదే అదేంటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూ పరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాలను ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాను జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. ఏం చేయను? సరే, నేను వెళ్తాను. అలాగా? సరే 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 అలాగేనండి. సరే సరే. ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. మరి ఇంత ఫోన్ బిల్లు ఎవరు కడతారు? కిసాన్ కాల్ సెంటర్ యొక్క సేవ ఉచితం. కానీ నువ్వివన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను ఇంకేదో అనుకున్నానులేండి. రైతులారా, వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-1801-1551 పై సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. పసిడి పంటలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో మేడం, నమస్కారం అండి, మీ పేరు? మా పేరు చిన్నసార్ మేడం. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్?
మాది ఇక్కడ దేవనకొండ మండలం మేడం. ఓకే అండి, మనతో సార్ ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఓకే మేడం. హలో, చెప్పండి సార్, మీ ప్రశ్న ఏంటో అడగండి సార్. హలో సార్, మీ సమస్య ఏంటో చెప్పండి. అరటిలో మాది టెంకాయ చెట్లు 5 సంవత్సరాలైంది సార్. ఇంకా ఏం టెంకాయలు కాయలేదు సార్. ఏంటండి? టెంకాయ చెట్లు వేసినాం సార్, అది కొబ్బరి చెట్లా సార్? ఇంకా కాపుకు రాలే. కొబ్బరి చెట్లే సార్ మీరు అడుగుతున్నారు? అవును సార్. ఇది అరటి మొక్కల పెంపకం గురించి అండి, వేసవిలో అరటి మొక్కల యాజమాన్యం గురించి. మీరు నోటీస్ చేసినట్లేరు, సారీ. ఓకే సార్, మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మామూలుగా పిలకలు నాటిన దానిలో ఎరువుల యాజమాన్యం ఎలా చేయాలి సార్? అంటే ముఖ్యంగా ఇందా చెప్పినట్టు మనం నాటే రకాన్ని బట్టి ఈ దూరాలు ఎంపిక చేసుకుంటాం జరుగుతుందండి. అంటే మనం పచ్చరటి కానీ, అంటే పెద్ద పచ్చరటి, తెల్ల చక్కెరగళ్ళి రకాలు అవుతే ఎటు చూసినా 1.8 మీటర్లు ఉండేటట్టు గుంతలు తీసుకోవాలండి. అంటే సుమారు 6 అడుగులు ఎటు చూసినా. అలాగే అమృతపాణి కానీ, బొంత రకాలు కానీ, కర్పూర చక్కెరగళ్ళి ఈ రకాలకు అయితే ఎటు చూసినా 2 మీటర్లు వెడల్ ఉండేటట్టు వేసుకోవాలి. వరుసకి మొక్కి 2 మీటర్లు ఉండేటట్టు. ఈ మొక్కలు నాటేటప్పుడు తప్పనిసరిగా తేలిక నేలలు అవుతే కనుక సుమారు 30 సెంటీమీటర్లు వెడల్పు లోతు ఉండేటట్టు గుంతలు తీసుకోవాలి. అదే బలమైన నల్ల రేగడి భూములు అయితే 45 సెంటీమీటర్లు పొడవు వెడల్పు ఉండేలా గుంతలు తీసుకుని ఆ గుంత నుంచి వచ్చిన మట్టికి ఈ మనం పిలక నాటుకునేటప్పుడు 300 గ్రాములు పిలక నాటినట్లయితే 300 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువు ఆ గుంత నుంచి వచ్చిన మట్టికి వేసి అక్కడే పశువుల ఎరువు కూడా, చికెన్ పశువుల ఎరువు లేదా కొంత వర్మీ కంపోస్ట్ వేసుకుని బాగా కలిగిపెట్టి మళ్ళీ తీసిన గుంతని 3 వంతుల వరకు నింపివేయాలండి. నింపివేసి అక్కడ పిలక నాటుకోవాలి. అలాగే టిష్యూ కల్చర్ అరటి మొక్కలు అయితే కనుక ఒక్కొక్క మొక్కకి 150 గ్రాములు వేసుకుని తవ్విన మట్టిలో 150 గ్రాములు వేసి అక్కడే పశువుల ఎరువు. అదే ఎర్రగలప నేలలో నాటుకున్నప్పుడు అయితే ఈ కంపల్సరిగా వేప పిండి కూడా వేసుకున్నట్లయితే వాటికి వేరుకాయ అలాగే తెగుళ్ళు రాకుండా అరికట్టడానికి అవకాశం ఉంటుంది. కాలర్ రెడీగా ఉన్నారు సార్, మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు స్వర్ణలత అండి. మేడం, దయచేసి మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దు, ఫోన్ లో మాట్లాడండి. టీవీని మ్యూట్ చేయండి, నా వాయిస్ నాకు రిపీట్ అవుతుంది. ఓకే మేడం, మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు? విశాఖపట్నం అండి. ఓకే అండి, మనతో సార్ ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. హలో హలో, చెప్పండి మేడం, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. అరటిలో నేను అరటి తోట వేసామండి, అరటిలో తెగులు వచ్చేసింది. ఏంటండి, ఏ రకం వేసారండి? ఏ రకము? కాల్ కట్ అయినట్లుంది సార్. సార్, మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం ఎరువుల యాజమాన్యం గురించి. ఈ గుంతలకి మనం ఈ టిష్యూ కల్చర్ అరటి మొక్కలు నాటుకున్నప్పుడు 150 గ్రాముల నుంచి 200 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువేసి అది పూర్తిగా కలిగిపెట్టి 3 వంతులు నింపి అక్కడ టిష్యూ కల్చర్ అరటి మొక్కలు నాటుకోవాలండి. నాటిన తర్వాత అదేంటి టిష్యూ కల్చర్ అరటి మొక్కలకు అయితే 21వ రోజు నుంచి డ్రిప్ వేసుకున్నట్లయితే డ్రిప్ ద్వారా ఎరువులు ఇవ్వటం జరుగుతుందండి, ఫెర్టిగేషను. లేదా పిలకలింపుగా అయితే నేలలో వేసుకున్నట్లయితే రకాన్ని బట్టి పచ్చరటి రకానికి అయితే ప్రతి 40 రోజులకి 110 గ్రాములు యూరియా, 80 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ప్రతి 40 రోజులకి 40, 80, 120, 160 రోజులు. అంటే మనం వేసే ఎరువు మోతాదంతా కూడా పచ్చరటి రకాలకి 160 రోజుల లోపల పూర్తిగా ఇచ్చుకోవాలండి అది. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు రవికిషోర్ అండి, అనంతపూర్ నుంచి. ఓకే అండి, మనతో సార్ ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. అది మేము అరటి చెట్లు నాటి 9 నెలలు అవుతాను మేడం. ఇప్పుడు ఏ రకం అండి? ఇది G9 సార్, గ్రాండ్ 9 టిష్యూ కల్చర్ మొక్కలండి. అవును సార్. చెప్పండి. ఇప్పుడు 9 మంత్స్ అవుతుంది, దానికి లీఫ్ అనేది ఎల్లోగా అయి మాది ఎండిపోతా అండి. అంటే ఎక్కడండి, ఏ రకమైన నేలండి? రెడ్ సాయిల్ సార్. రెడ్ సాయిల్ 8 నెలలు అయింది. ఇప్పుడు గల్ల వేస్తున్నాయండి మీకు? గల్లే వేస్తాయి సార్. ఇప్పుడు కాయగాని కింద పడింది, లైట్ గా టైట్ అయ్యేకి వస్తాంది. కింద ఆకులు పసుపు రంగులోకి మారి ఎండిపోతున్నాయి.
అవును, కింద ఆకులు ప్లస్ పైన వెళ్తాను సార్. అది పైన కొద్దిగా ఆకులు అవుతాను. అదే మీకంటే ఇప్పుడు పొటాష్ ఎరువు ఎంత ఇచ్చారండి తోటకి? పొటాష్ అంటే డ్రిప్ లో అమ్మిస్తా అంటాం సార్. ఎంత ఇస్తున్నారండి డ్రిప్ లో? ఎంత ఇస్తున్నారు? ఎగ్జాక్ట్ సార్. మీరు డ్రిప్ లో ఇప్పుడు గెల్ల వేసిన టైంలో మీరు ఎర్ర గరపనాలు అయితే కనుక 9 గ్రాములు యూరియా, 8.5 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ నీటిలో కరిగే పొటాష్ ఇచ్చి ఒక మొక్కకి 9 గ్రాములు యూరియా, 8.5 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఒక మొక్క మోతాదునే చెప్తుందండి. మీకున్న మొక్కలు ఎన్ని ఉన్నాయో ఈ మోతాదుని గుణించుకుని ప్రతి 3 రోజులకు ఒకసారి చొప్పున ఇవ్వాలండి. ఇప్పుడు మీకు చలి ఎక్కువగా ఉన్నట్లయితే కనుక ఒక్కసారి సల్ఫేట్ ఆఫ్ పొటాష్ గానీ లేకపోతే 13-0-45 గానీ ఏదో ఒక మందు డ్రిప్ లో కాదండి, పైపాటుగా ఆకుల మీద పిచికారీ చేసుకున్నట్లయితే ఆకులు పండటం ఆగుతుందండి మీకు ఇమీడియట్ గా. అది జిగురు మందు కూడా తప్పనిసరిగా కలిపి పిచికారీ చేయండి. ఒక 15-20 రోజుల వ్యవధిలో 2 సార్లు చేసుకున్నట్లయితే ఆ పసుపాకులు పండటం తగ్గుతుందండి. పొటాష్ లోపం సవరించి మీకు తోట ఎండిపోకుండా ఉంటుందండి, గెల తయారు బాగా వస్తుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి డైరెక్ట్. ఓకే, చెప్పండి ఏంటి మీ సమస్య? అంటే మీ ఎన్ని నెలల వయసు అండి తోట? ఇప్పుడు 2 నెలలు అయింది. ఎరువులు ఏమేమి ఇస్తున్నారండి? ఎరువులు ఎంత మోతాదులో ఇస్తున్నారు? వాటికి డ్రిప్ ద్వారా ఇస్తున్నారా, నేలలో వేస్తున్నారా? డ్రిప్ ద్వారా మీరు ప్రతి 3 రోజులకు ఒకసారి 4.3 గ్రాములు యూరియా, 3.5 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ప్రతి 3 రోజులకు ఒకసారి 3వ వారం నుంచి 7వ వారం వరకు ఇవ్వాలండి. అలాగే 7వ వారం నుంచి 14వ వారం వరకు 8.5 గ్రాములు యూరియా, 6.9 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అండి ఒక మొక్కకి నేను చెప్పే మోతాదు అండి. మీరు 3 రోజులకు ఒకసారి ఈ మోతాదు మీ దగ్గర ఉన్న మొక్కలు ఎన్ని ఉన్నావో అది గుణించుకుని దాని సరిపడగా ఎరువులు ప్రతి 3 రోజులకి 7 నుంచి 14వ వారం వరకు ఇవ్వాలండి. ఇచ్చినట్లయితే మీకు ఈ లోపు మీకు చలి తగ్గిందా అండి? చలి ఇంకా అలాగే ఉందా? ఎక్కువగా చలి ఎక్కువగా ఉంటే పైపాటుగా మీరు ఈ ధాతువులు అంటే జింకు, ఐరన్, బొరాన్ ధాతులో ఉన్న ఆర్కా బనానా స్పెషల్ గానీ బనానా శక్తి అనే రకాల మందులు ఉన్నాయండి, ధాతువులన్నీ కలిపి ఉన్నవి. అవి 1 లీటర్కి 5 గ్రాములు, అలాగే 13-0-45 1 లీటర్కి 5 గ్రాములు, 1 లీటర్కి 0.5 ml జిగురు మందు కలిపి ఆకులు తడిసేలా పిచికారీ చేసుకోండి, ఆకులు బలంగా వస్తాయి. ఈ ధాతు లోపాలను మాత్రం సవరించుకోవడానికి ప్రతి నెలకు 2వ నెల అంటే 2, 4, 6, 8వ నెల ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే మీకు బాగా మంచి దిగుబడులు వస్తాయండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం పచ్చారటి రకాల్లో అయితే 160 రోజుల లోపు ఇంత ఫెర్టిగేషన్ చేసుకోవాలని చెప్తున్నారు. ఫెర్టిగేషన్ వచ్చేసరికి ప్రతి 21వ రోజు నుంచి అంటే 3వ వారం నుంచి 7వ వారం వరకు 6వ వారం వరకు బలమైన నేలలో అయితే కనుక 4 గ్రాములు యూరియా, 3.5 గ్రాములు పొటాష్, 3 గ్రాములు పొటాష్ ఇచ్చుకోవాలండి ఒక మొక్కకి. అదే ఎర్ర గరప నేలలో అయితే కనుక 4.3 గ్రాములు యూరియా, 3.5 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ నీటిలో కరిగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఈ డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ ప్రతి 3 రోజులకు ఒకసారి ఇచ్చుకోవాలండి. అదే వారానికి ఒకసారి ఇచ్చుకున్నట్లయితే ఇప్పుడు చెప్పిన డోసు అంటే దాన్ని డబుల్ చేసుకోవాలండి. అంటే 2 పెట్టి గుణించుకుని మన దగ్గర ఉన్న మొక్కలు ఎన్ని ఉన్నాయో 1000 మొక్కలు ఉంటే కనుక 3 రోజులకు ఒకసారి ఇచ్చినప్పుడు 4 కేజీల 300 గ్రాములు యూరియా, 3 కేజీల 500 గ్రాములు పొటాష్ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటే 1000 మొక్కలకి నేను చెప్పిన మందు. ఇది వారానికి ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇచ్చినట్లయితే, అదే వారానికి ఒకసారి ఇచ్చినట్లయితే దీన్ని డబుల్ చేసుకోవాలంటే అంటే 8 కేజీల 600 గ్రాములు అలాగే 7 కేజీలు పొటాష్ యూరియా పొటాష్లు ఇచ్చుకున్నట్లయితే సరిపోతుందండి. అలా వారానికి ఒకసారి
ఇది మళ్ళీ 7వ వారం నుంచి 14వ వారం వరకు కూడా మళ్ళీ డోస్ పెరుగుతుందండి. 14 నుంచి మళ్ళీ 26, 27వ వారం వరకు మళ్ళీ 9 గ్రాములు యూరియా, 8.3 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ప్రతి మొక్కకి ఇచ్చుకోవాలన్నమాట, ప్రతి 3 రోజులకు ఒకసారి. అలా ఇస్తున్నప్పుడు కూడా నేలలో ఈ ధాతులోప లక్షణాలు ఈ మధ్య ఎక్కువగా కనపడుతుంది. అంటే ఎక్కువగా ఈ కాంప్లెక్స్ ఫెర్టిలైజర్స్ వాడొద్దని చెప్తున్నా కూడా రైతు సోదరులు ఎక్కువగా వినియోగిస్తున్నారండి. ఈ భాస్వరం ఎరువు నేలలో ఎప్పుడైతే ఎక్కువైందో అది ఈ పోషకాలని సరిగ్గా తీసుకునేకుండా అడ్డుపడుతూ ఉంటుందండి మొక్కకి. దాన్ని సవరించుకోవడం కోసం తప్పనిసరిగా ఈ రైతు సోదరులు ఈ ధాతువులున్న మిశ్రమాన్ని కానీ, లేకపోతే జింకు, ఐరన్, బొరాను, మెగ్నీషియము 1.75 గ్రాముల నుంచి 2 గ్రాముల వరకు 1 లీటర్కి అన్ని రకాలు 2 గ్రాములు చొప్పున కలుపుకుని జిగురు మందు కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ధాతులోప లక్షణాలు సవరించుకోవచ్చండి. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు చిరంజీవి మేడం, తూర్పుగోదావరి జిల్లా ఏడి గ్రామం. ఓకే అండి, మనతో భగవాన్ గారు ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఓకే మేడం, అడగండి. అదే ఇప్పుడు ఎక్కడ అనుకుంటున్నాం సార్? ఏ రకం అండి? అది బంతి వేద్దామనండి. సరే చెప్పండి. ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు ఎర్రటి కావాలి వేసుకోవచ్చండి. ఇప్పుడు మీకు మీకు ఇప్పుడు టిష్యూ కల్చర్ అరటి మొక్కలు కావాలంటే మేము జూన్ నెలలో ఇవ్వగలుగుతామండి మా అరటి పరిశోధనా స్థానం నుంచి, కొవ్వూరు నుంచి. మీరు ఇప్పుడు రెడీగా లేదండి. కాకపోతే మీరు పిలక ఎంపిక చేసుకుని ఇప్పుడు మీకు జగ్గంపేట ఏరియా అలాగే తణుకు చుట్టుపక్కల కూడా దొరుకుతుంది అది. కానీ మీరు తెచ్చుకునేటప్పుడు ఈ ఎర్వీనియా దుంపకుళ్ళు, బ్యాక్టీరియా దుంపకుళ్ళు లేని తోటలు చూసుకుని ఆ తోటల నుంచి పిలక ఎంపిక చేసుకుని తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నామండి. అది తెచ్చుకున్న తర్వాత ఎర్ర నేల నుంచి తెచ్చుకుని వస్తే కనుక దుంపని తప్పనిసరిగా మందు ద్రావణంలో ముంచి వేసుకోండి. లేకపోతే వాటికి వేరుకాయ నులి పురుగులు కూడా ఉంటాయి. అలాగే వేరే ఇతర పురుగులు కూడా దాంట్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకని మోనోక్రోటోఫాస్ 1 లీటర్ నీటికి 2.5 ml మోనోక్రోటోఫాస్, అలాగే కాపరాక్సీ క్లోరైడ్ 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపిన మందు ద్రావణంలో ఈ పిలకని 15 నుంచి 20 నిమిషాలు సమయం ఉంచి నానబెట్టి మీరు తోటలో వేసుకోండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. పసిడి పంటలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలో స్వల్ప విరామం. ఇదిగో నిన్నే. నన్నెందుకు పిలుస్తారు? వెళ్ళి దాంతోటి చెప్పండి. ఎవరితో? అదే మీ మొబైల్ ఫోన్. పొద్దున్న, సాయంత్రం, పగలు, రాత్రి అంటు పెట్టుకుంటారుగా. పైగా కిసాన్ కాల్ సెంటర్ తో మాట్లాడుతున్నా అని అంటారు. ఓహో, అదా సంగతి. అవును, ఏమైంది? ఇప్పుడు మాట్లాడరా? ఇప్పుడు క్షణంలో మాట్లాడిపోతాయి. అలాగా? అవును, ఇప్పుడు ఎక్కువ లైన్లు, ప్రత్యేకమైన టెక్నిక్ కారణంగా వ్యవసాయ నిపుణులతో వెంటనే మాట్లాడొచ్చు. ఎప్పుడైనా లైన్ బిజీగా ఉంటే మన సమస్యల్ని ఫోన్ పై రికార్డ్ చేయొచ్చు. వారి నుండి ఫోన్ వస్తుంది. ఇంకా సమస్యకి పరిష్కారం కూడా మెసేజ్ రూపంలో వస్తుంది. ఇదిగో చూడు, వచ్చేసింది. అరేవా, అంటే దీని అర్థం వేచి ఉండక్కర్లేదన్నమాట. అవును, అందుకేనన్నమాట ఈ మధ్య నా మీద అంత ప్రేమ వస్తోంది. వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలోనే వెంటనే సమాధానం పొందడానికి దేశం మొత్తంలో ఏ ఫోన్ నుంచైనా హెల్ప్ లైన్ నంబర్ తో సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. పసిడి పంటలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో, నమస్కారం అండి, మీ పేరు? సార్ దయచేసి మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకొని ఫోన్ లో మాట్లాడండి సార్. నా వాయిస్ నాకు రిపీట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? ఓకే అండి, మనతో భగవాన్ గారు ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఏంటమ్మా? కాల్ కట్ అయిపోయింది సార్. సార్ ఇప్పుడు ఎక్కువగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగునీరుని అందిస్తున్నారు కదా, అసలు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగునీరు అందించడం వలన కలిగే లాభాలు ఏంటి రైతు సోదరులకి? ముఖ్యంగా ఇప్పుడు వరకు మన అరటి తోటల పెంపకం అంతా కూడా కోస్తా జిల్లాల్లో ఎక్కువ నీరు ఉండటం, అక్కడ అవైలబిలిటీ ఉండటం వల్ల నీరు పారించి
వ్యవసాయం చేసేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ తక్కువ సమయం విద్యుత్ రావటం, విద్యుత్ సప్లై ఉండటం, అలాగే డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్ ద్వారా ఎక్కువ వ్యవసాయం అంటే ఎక్కువ భూమి అంటే ఒక 4 అంగుళాలు నీరిచ్చే బోరు ఉన్నప్పుడు మనం సాగునీరు పారించినట్లయితే 4-5 ఎకరాల కన్నా ఎక్కువ చేయలేము. అదే డ్రిప్ ద్వారా అవుతే కనుక 8 నుంచి 10 ఎకరాల వరకు కూడా సరిపోతుంది. అది ఆ సాగునీటిని ఉపయోగించుకునేటానికి మొక్కకి కావాల్సినంత మోతాదు నీటిని ప్రతిరోజు దానికి అందేలాగా సప్లై చేయటం డ్రిప్లో అవకాశం ఉంటుంది. ఓకే సార్, కాలర్ రెడీగా ఉన్నారు, మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? ఓకే అండి, మనతో భగవాన్ గారు ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. చెప్పండి చెప్పండి సార్, ఇప్పుడు టిష్యూ మొక్కలకి మామూలు మొక్కలకి చాలా దిగుబడి డిఫరెంట్ ఉంటుంది కదా? ఉంటుందండి. మొక్క ఎంత ఇది పడుతుంది సార్ ఖరీదు మార్కెట్? అంటే అది వేరు మా ఉద్యాన పరిశోధన స్థానంలో అయితే కనుక 11 రూపాయలకి సప్లై చేస్తామండి పచ్చరటి రకాలు. అదే కర్పూర, బొంత, ముత్పాణి అయితే 15 రూపాయలండి. తెల్ల చక్కెరకేళి అయితే 13 రూపాయలు. కానీ ప్రైవేట్ కంపెనీ వారు రకరకాల ధరలతో అవి మీకు ఎక్కువ సప్లై చేస్తున్నారండి. అంటే కనీసం 10 రూపాయల నుంచి 15 రూపాయలు 17 రూపాయల వరకు ఉంటుందండి. అది అంటే ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకోవడానికి మన దీనిలో తీసుకోవడానికి కొంచెం నమ్మకం ఉంటుందని అభిప్రాయం కలిగినాము. అంటే అభిప్రాయం ఏమీ లేదండి. మా దగ్గర ఇది గవర్నమెంట్ మా పరిశోధనా స్థానంలో తయారయ్యే మొక్కలు చాలా తక్కువ పరిమితిలో తయారవుతాయండి. మేము ఎక్కువ సప్లై చేయలేము. ఇవి కొన్ని లక్షల్లో కావాలి రైతులకి. అందుకని ప్రైవేట్ కంపెనీ వారు, రకరకాల కంపెనీ వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, చిన్న కంపెనీలు ఉన్నాయి. కానీ మీరు వేసుకునేటప్పుడు ముందు మీ పక్క రైతులు ఎవరైనా ఈ టిష్యూ కల్చర్ మొక్కలు పెంచుంటే ఏ కంపెనీ బాగున్నాయి, ఏది బాగుంది అని అడిగి వివరాలు, లేకపోతే మీ లోకల్ హార్టికల్చర్ ఆఫీసర్ గారు ఉంటారు, ఉద్యానాధికారి, ఆయన్ని అడిగి తెలుసుకుని మీరు ఆ పిలక కొనుక్కుని వేసుకోవచ్చండి. అది ఏంటంటే ఇది ఆరోగ్యవంతమైన తెగులు లేని మొక్కలు మీకు సప్లై చేయడం జరుగుతుందండి. మనకి మామూలు పిలకకి దీనికి ఏంటంటే వ్యత్యాసం 15 నుంచి, మీరు డ్రిప్ కాకుండా మామూలు పద్ధతిలో వేసుకున్నట్లయితే 15 నుంచి 20% అధిక దిగుబడి వస్తుంది. అదే డ్రిప్ ద్వారా వేసుకున్నట్లయితే 25 నుంచి 30% అధిక దిగుబడులు వస్తాయి. తోట కాల పరిమితి కూడా తగ్గటం జరుగుతుందండి. అంటే కాల పరిమితి అంటే మనం దుంపలు నాటుకున్నప్పుడు తక్కువ వయసు నుంచి ఎక్కువ వయసున్న దుంపలు నాటుకుంటాం జరుగుతుందండి. అది అంటే మనకి ఈ 8వ నెల నుంచే గెలలు 8-9వ నెల నుంచి గెలలు పక్వానికి రావటం, 12వ నెల వరకు అది వెళ్ళటం జరుగుతుంది. అదే టిష్యూ కల్చర్ మొక్కలు అయితే 10వ నెల నుంచి 11వ నెలలో ఒక నెలలో మొత్తం దాని పక్వానికి వచ్చి తోటంతా మనకి హార్వెస్టింగ్కి వస్తుంది మాట అండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో నమస్కారం అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? ఓకే అనిల్ గారు, మనతో భగవాన్ గారు ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. సార్ మేము ఇంతవరకు అరటి మొక్కలు ఏం నాటలేదు సార్ ఇంతవరకు. ఓకే అండి. సార్ ఇట్లా అది పొలం మరి నాటుకుంటే ఇప్పుడు వేసేలో మాకు పంట వస్తుంది సార్. ఈ వేసవిలో అంటే ఇప్పుడు ఫిబ్రవరి మార్చి వరకు వేసుకోవచ్చు అండి. ఫిబ్రవరి నెల మార్చి నెలలో వేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏమీ లేదు. కానీ మీరు మీ లోకల్ ఉద్యాన అధికారి ఉంటారు, వారిని సంప్రదించండి. అవి ఎలా వేసుకోవాలో, తోట ఎలా నాటుకోవాలో చెప్తారు. కానీ మీకు ఒకవేళ మొదటిసారి ఇప్పుడు వరకు అరటి పండించలేదంటున్నారు కాబట్టి మీకు అనుమానాలు, పూర్తి వివరాలు కావాల్సి ఉంటే కనుక మా ఉద్యాన పరిశోధనా స్థానం కొవ్వూరికి మీరు పని దినాల్లో ఏ సమయంలో అయినా మీరు మా పరిశోధనా స్థానానికి వచ్చి మీరు వివరాలు తెలుసుకుని వెళ్ళొచ్చండి. రైట్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో నమస్కారం అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? ఓకే అండి, మనతో భగవాన్ గారు ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. చెప్పండి, ఏ రకం నాటుతారండి? ఏంటండి?
మే నెలలో జనరల్ గా మనం అంత సిఫారసు చేయమండి. ఎంచేదంటే ఎండలు ఎక్కువ, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాం. అలానే మరి టిష్యూ కల్చర్ మొక్కలు అయితే మనం అవి బతకవు. అదే దుంప నాటుకున్నా కూడా ఈ కర్పూర రకం కొద్దిగా తట్టుకుంటుంది, కానీ మనకి ఎక్కువ మనేద అంటే మళ్ళీ మొక్కలు దుంపలు ఎక్కువ చనిపోతాయి, మళ్ళీ వాటిని నాటుకోవాల్సి వస్తుందండి. మే నెల కన్నా కొద్దిగా తొలకరి వర్షాలు పడిన తర్వాత జూన్ మొదటి వారం తర్వాత జూలై నెలాఖరు వరకు కూడా వేసుకోవచ్చండి. లేకపోతే వేసుకుంటే ఇప్పుడు మీకు నేల ఖాళీగా ఉండి దుక్కులు తయారు చేసుకుని రెడీగా ఉంటే కనుక ఈ ఫిబ్రవరి మార్చి నెలలో కూడా వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. మార్చి నెలలో కూడా నాటుకోవచ్చండి. అంటే మీకు మే నెలలో వద్దండి, అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయండి. మనకి 45 డిగ్రీల టెంపరేచర్ ఉంటుందండి, ఎండ ఎక్కువగా ఉండటం వల్లనే అవి మనకి ఎక్కువ మొక్కలు చనిపోవడం జరుగుతుందండి. దుంప వేసుకున్నా కూడా ఎక్కువ దుంపలు కుళ్ళిపోతాయండి. ఒక కర్పూర చక్కెరకి వెళ్ళి తట్టుకుంటుంది, కానీ అంత మంచిది కాదండి మే నెలలో వేసుకుంటాం. మీరు వేసుకుంటే ఏప్రిల్ 15 లోపు వేసుకోండి, లేకపోతే జూన్ 10వ తారీఖు తర్వాత వేసుకోండి, తొలకరి వర్షాలు పడిన తర్వాత. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో మేడం, నమస్కారం అండి, మీ పేరు? మా పేరు జగన్నాథ్ రెడ్డి మేడం. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారండి? అనంతపూర్ డిస్ట్రిక్ట్ మురుగుడు మండలం మల్దల్ మేడం. ఓకే అండి, మనతో సార్ ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి. ఎక్కువ పండాకు వస్తాను మేడం. ఏ రకం అండి మీది? గ్రాండ్ నైన్ అండి? అది ఏదండి, ఏ రకం? G9 అనే రకం అండి. అదే పచ్చరి రకమే కదండి, పొడుగ్గా ఉండే కాయలు పొడుగ్గా ఉండే పచ్చరి రకమేగా. సరే, మీరు వేసే తోట వయసు ఎంత అండి? గుల్ల వేసినాయా అండి? సరేనండి, ఇప్పుడు మీ తోటకి గుల వేసి ఎంతకాలం అయిందండి? సరే వినండి, నేను అడిగే ప్రశ్నలు కొద్దిగా శ్రద్ధగా విని సమాధానం చెప్పండి. అరటి ఆకులు, అడుగు ఆకులు పసుపు రంగులోకి మారిపోతున్నాయండి? పసుపు రంగు, ముందు పసుపు రంగులోకి మారి ఎండిపోతుంది జరుగుతుందండి ఆకు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని ఆకులు ఉన్నాయండి చెట్టుకి? సుమారు ఒక 7-8 ఆకులు ఉన్నాయండి. సరే, ఇప్పుడు మీకు చలి ఎక్కువగా ఉంది, పొటాష్ ధాతు, వినండి పూర్తిగా వినండి, నేను చెప్పేది వినండి. పొటాష్ ధాతు లోపం వలన ఆకులు ఆ పసుపు రంగులోకి మారి ఎండిపోవటం జరుగుతుందండి. ఇది ఆకులు అడుగు నుంచి పసుపు రంగులో మారుతూ పైకి ఎండుతూ వెళతాయండి ఆకులు. ఇది పొటాష్ ధాతు లోపం. ఈ చలి ఎక్కువగా ఉండటం వల్ల మీరు వేసిన పొటాష్ ఎరువు సరిపోక గుల్ల విడిచిన తర్వాత పొటాష్ ఎక్కువ శాతంలో కావాలండి, ఎక్కువ మోతాదులో. ఆ పొటాష్ ని సవరించుకుంటానికి మీరు సల్ఫేట్ ఆఫ్ పొటాష్ గాని 13-0-45 ఏదో ఒక మందుని తీసుకుని, ఇవి కేజీ ప్యాకింగ్ లో వస్తాయండి. 1 లీటర్ నీటికి 5 గ్రాములు, అంటే మీరు 200 లీటర్ల నీటికి 1 కేజీ 100 ml జిగురు మందు కలిపి ఆకులు గెలలన్నీ పూర్తిగా తడిసేలాగా 15-20 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయండి. మీరు అక్కడ డ్రిప్ ద్వారా ఫెర్టిగేషన్ ఇస్తారు. మీరు ఒక చెట్టుకి, నేను చెప్పే మోతాదు పూర్తిగా వినండి, ఒక చెట్టుకి 9 గ్రాములు యూరియా, 8.5 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్, అంటే ఒక చెట్టుకి 3 రోజుల వ్యవధిలో ప్రతి 3 రోజులకు ఒకసారి నేను చెప్పిన మోతాదు మీ దగ్గర ఉన్న మొక్కలు ఎన్ని ఉన్నాయో దీన్ని గుణించుకుని మీరు ఎరువు మోతాదు 3 రోజులకు ఒకసారి వ్యవధిలో మీరు ఇవ్వండి. ఇస్తే మీకు ఆ పసుపాకు ఎండటం తగ్గుతుంది, మీకు మంచి దిగుబడులు వస్తాయి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో నమస్కారం అండి, మీ పేరు? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు కేశవ్ గారు? ఓకే అండి, మనతో భగవాన్ గారు ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి.
చెప్పండి మీ ప్రెసిడెంట్, మీరు అరటిలో మీ సమస్య ఏంటో చెప్పండి. ఏంటండి? బొంత తోట చెప్పండి. పగులొచ్చి ముగ్గుపోతున్న బొంత తోట అంటే మీకు అది ఎర్వీనియా దుంపకుళ్ళు తెగులండి, అంటే బ్యాక్టీరియా దుంపకుళ్ళు తెగులండి. అది ఈ తణుకు అది మీ ఎంత వయసు తోట అండి? అది 4 నెలల తోట. మీరు ఇప్పుడు మీకు మీ పొలంలో ఉన్న ఆ దుంప, ఆ పసుపాకు వచ్చి ఎండిపోయిన చెట్లన్నీ కూడా దుంప వేరులతో సహా మొత్తం తీసి బయట వేసి తగలబెట్టండి. ఎక్కడైతే మొక్కలు తీసేసారో అక్కడ బ్లీచింగ్ పౌడర్, 1 కేజీ బ్లీచింగ్ పౌడర్కి 50 లీటర్ల నీరు కలిపి ఎక్కడైతే మొక్కలు తీసేసారో ఈ తెగులున్న మొక్కల దగ్గర వేళ్లలోకి ఇంకేలాగా 1 లీటర్ నీరు, సుమారు లీటర్న్నర నీళ్లు వేళ్లలోకి ఇంకేలా పోయాలి. బ్లీచింగ్ పౌడర్ నీరండి. ఇది పోసిన తర్వాత సుడోమోనాస్ ఫ్లోరిసెన్స్ ని పశువుల ఎరువులో కలిపి, అంటే ఒక 50 కేజీలకి 1 కేజీ సుడోమోనాస్ కలిపి అది నీడన తయారు చేసుకోవాలండి. అది మీకు అక్కడ లోకల్ ఉద్యాన అధికారులు ఉంటారు, వాళ్ళని అడిగితే చెప్తారు మీకు. ఈ సుడోమోనాస్ పశువుల ఎరువులో కలిపి దాన్ని నీడని తయారు చేసుకున్న తర్వాత ఒక 10 రోజులు మాగబెట్టి ఆ మాగబెట్టిన పశువుల ఎరువుని మొక్కల చుట్టూ వేసుకున్నట్లయితే కనుక మీకు ఈ దుంపకుళ్ళు తెగులను అరికట్టుకోవచ్చండి. మీరు ఇక్కడ ఈ తోటలో ఇంకా మీరు ఎరువులు నేలలో వేసేటప్పుడు గుణపం పోటులతో వేళ్లను తెగనివ్వద్దండి. అంటే మీరు ఇంకా పైపాటుగా ఎరువులు వేసేటప్పుడు మనం గుంతలు తీసి వేస్తాం కదా అండి, అలా గుంతలు తీసి వేయకుండా నీటిలో కరిగించే ఎరువులు మొక్క చుట్టూ నీళ్లతో పోయండి. ఈ బ్యాక్టీరియా దుంపకుళ్ళు తెగులు నేల ద్వారా ఒక మొక్క నుంచి ఒక మొక్కకి వెళ్ళటం జరుగుతుంది. అది రాకుండా ఉండటం కోసం వేర్లు తెగకుండా ఉండాలి. ఆ వేర్లు తెగకుండా ఉండాలంటే మనం ఎరువులు వేసేటప్పుడు నీటిలో కరిగించి ఆ కరిగించిన నీటిని మొక్క చుట్టూ పోసుకోండి. అప్పుడు మనకి ఈ వ్యాధి కొత్త మొక్కలకు రాకుండా ఉంటుంది. ఈ వ్యాధి వచ్చిన మొక్క చుట్టూ మంచి మొక్కలు కూడా ఆ బ్లీచింగ్ పౌడర్ నీళ్లు పోసుకోండి మొక్క చుట్టూ. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో, నమస్తే అండి, మీ పేరు? హలో, మీ పేరు చెప్పండి సార్. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. చెప్పండి మీ సమస్య ఏంటో, అరటిలో మీ సమస్య ఏంటో చెప్పండి. ఏమిటండి? ఇప్పుడు అరటి పంట ఇప్పుడు వేసుకోవచ్చా అని అడుగుతున్నారా సార్ మీరు? ఓకే అండి, అరటి పంట వేసుకోవచ్చండి. ఇప్పుడు ఫిబ్రవరి మార్చి నెలలో వేసుకోవచ్చండి. మీకు అక్కడ లోకల్ మార్కెట్ లో ఏ రకం డిమాండ్ ఎక్కువగా ఉంటుందో దాన్ని బట్టి మీరు ఏ రకమైన వేసుకోవచ్చండి. ఇప్పుడు అరటి వేసుకుంటానికి ఏ విధమైన ఇబ్బంది లేదు. 2 ఎకరాలు ఉందండి. ఇప్పుడు మీ మాట పూర్తిగా అర్థం కావట్లేదండి. చేను రెడీగా పెడితే కనుక మీరు దుంప నాటుతారా, టిష్యూ కల్చర్ మొక్కలు నాటుతారా? దుంప ఏ రకం నాటిపోతున్నారు? నేను చెప్పడం కాదండి. ఇప్పుడు మీది ఏ జిల్లా అన్నారు? గుంటూరు జిల్లా సత్తెనపల్లి దగ్గర. సత్తెనపల్లి దగ్గర మీకు ముఖ్యంగా పచ్చరటి రకాలు వెళ్తాయి, లేకపోతే కర్పూర అరటి ఈ రకాలు ఎక్కువ వెళ్తాయండి మీకు అక్కడ సత్తెనపల్లి దగ్గర. ఈ రకం మీరు దుంపలు తీసుకుని మీరు నాటుకునేటప్పుడు 30 సెంటీమీటర్ల లోతు గుంతలు తీసి మీరు తీసుకొచ్చిన విత్తన దుంపలకి విత్తన శుద్ధి చేయాలండి. మోనోక్రోటోఫాసు అలాగే కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందు ద్రావణంలో కలిపి విత్తన శుద్ధి చేసిన తర్వాత ఈ గుంతలు తీసిన మట్టికి 300 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ భాస్వరం సూపర్ అనే ఎరువుని కలిపి మీరు నాటుకోవాలండి. నాటుకున్న తర్వాత మీరు కర్పూర చక్కెరకెళ్ళి వేసుకున్నట్లయితే ప్రతి 45 రోజులకి మీరు ఎర్ర నేల నల్ల నేల అండి అది. ఓకే, కాల్ కట్ అయినట్లుంది సార్, మీరు చెప్పండి. ప్రతి 45 రోజులకి మీరు
110 గ్రాముల యూరియా, 80 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అలా 4 దఫాలు వేసుకోవాలండి 180 రోజుల వరకు. మీకు ఇంకేమైనా ఇబ్బంది ఉంటే మా కాల్ సెంటర్, మా పరిశోధనా స్థానానికి మీరు కాల్ చేసినట్టయితే వివరాలు చెప్తామండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకో కాలర్ రెడీగా ఉన్నారు సార్, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు అంకమరావు మేడం. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? గుంటూరు నుంచి మేడం. ఓకే అండి, మనతో భగవాన్ గారు ఉన్నారు, వారికి మీ ప్రశ్న ఏంటో చెప్పండి, అడగండి సార్. అరట్లో మీ సమస్య ఏంటో అడగండి. సార్ మేము చదువులేము సార్, దాంట్లో అరటికాయలు నాటాలని అనుకుంటున్నాం సార్. అంటే ఉదజని సూచిక ఎంత ఉందండి? pH ఎంత? మీ నేల pH ఎంత అండి? ఉదజని సూచిక అది 6 కన్నా తక్కువ ఉంటే అరటి అంత సరిగ్గా రాదండి. అది 6 కన్నా తక్కువ ఉదజని చూసుకుంటే మీకు అరటి పంట అంత బాగా రాదు. మీరు దాన్ని పరిశీలించి ఏంటండి 5 ఉంటుంది సార్. అది ఎంతండి? 5 అంటే సార్ 5 అయితే వద్దండి, రాదండి, అరటి అంత బాగా రాదు మీకు. 6 సుమారు 6 పైన ఉంటే బాగా వస్తాయండి అరటి పంట. 5 ఉంటే కనుక అంత బాగా రాదండి మీకు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సార్ మనం ఇందాక మాట్లాడుకుంటాం డ్రిప్ ఇరిగేషన్ గురించి. అంటే అది ఒక్కొక్క దానికి విడివిడిగా ఇవ్వడం వలన లాభదాయకంగా ఉంటుంది అని చెప్పారు. అలాగే మరి మామూలుగా ఇప్పుడు సంప్రదాయ పద్ధతిలో వేసుకునే వాటికి ఎరువులు ఎలా వాడుకోవాలంటారు సార్? అంటే సంప్రదాయ పద్ధతుల్లో రకాన్ని బట్టి పచ్చరటి రకాలు అవుతే కనుక ప్రతి 40 రోజులకు ఒకసారి ఇవ్వాలండి. దుంప నాటిన దగ్గర నుంచి మొదటి 40, 80, 120, 160 రోజులు ఒక మొక్కకి 110 గ్రాముల యూరియా, 80 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను మొక్క ఇరువైపులా గుంతలు తీసి వేసుకోవాలండి. చిన్న ఒక 4-5 సెంటీమీటర్ల లోతుండేలాగా వేసుకుని తేలికపాటి తడిచ్చుకోవాలి. అదే డ్రిప్ ద్వారా ఇచ్చుకున్నట్లయితే ప్రతి 15 రోజులకి ఇదే మోతాదుని 3 భాగాలుగా చేసుకుని వేసుకున్నట్లయితే మంచి ఫలసాయం వస్తుంది. అలాగే తెల్ల చక్కెరకేళి వేసుకున్నట్లయితే అరటి రకం ఏదైనా కూడా 110 గ్రాముల యూరియా, 80 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం అండి. కాకపోతే వేసే సమయం అంటే తెల్ల చక్కెరకేళికి ఎక్కువ మోతాదు కావాలి. దానికి 5 దఫాలు వేసుకోవాలి ప్రతి 35 రోజులకి. 35, 70, 90, 105, 140, 175 రోజులకి అలా 3 దఫాలుగా 5 దఫాలుగా వేసుకోవాలి. అదే తేలికపాటి నేలలు అయితే కనుక ప్రతి 30 రోజులకి 6 దఫాలు వేసుకోవాలండి. ఏ రకమైనా కూడా తేలికపాటి నేలల్లో ఎక్కువ ఎరువు మోతాదు ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. ఓకే సార్, అసలు ప్రధానంగా వేసవిలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? వేసవిలో అరటి పంట వేస్తే రైతులు తీసుకోవాల్సిన ముఖ్యంగా మనం ఈ జూన్, జూలై మాసాల్లో నాటినప్పుడు మనకి ఎక్కువగా జల్లు వేయటం ఈ ఫిబ్రవరి, మార్చి నెలలో మొదలవుతుందండి. మార్చి నెల నుంచి మనకి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. ఆ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో మనం నీటి తళ్ళు సరిగా ఇచ్చుకుంటున్నామా లేదా అంటే ఇప్పుడు డ్రిప్ ద్వారా ఇచ్చుకున్నట్లయితే కనుక 35 డిగ్రీల వరకు ఉన్నట్లయితే రోజుకి సుమారు 30 నుంచి 32 లీటర్లు ఒక మొక్కకి సరిపోతుందండి. అదే 35 డిగ్రీలు టెంపరేచర్ ఉష్ణోగ్రత దాటినట్లయితే 40 డిగ్రీల వరకు కూడా 35 నుంచి 40 లీటర్లు ఇవ్వాలి. అదే 40 డిగ్రీల టెంపరేచర్ 40 పైన ఎంతున్నా కూడా కనీసం రోజుకి 50 నుంచి 60 లీటర్ల నీరు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అండి. ఓకే సార్. సార్, రైతు సోదరులు అడిగిన ప్రశ్నలన్నింటికి వేసవిలో అరటిలో తీసుకోవాల్సిన యాజమాన్యం గురించి చాలా చక్కగా మీరు సమాధానాలు ఇచ్చారు సార్. ధన్యవాదాలు. నమస్తే. పసిడి పంటలో ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.